ఆయన చేసిన కృషి వలన 0.3 మిలియన్ టన్నులు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించారు. ఆయన అలాగా రకంగా ఇదంతా క్వాంటిఫై చేశారని ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తాం మేమంతా కూడా. ఆయన చేసిన రీసెర్చ్ డీటెయిల్స్ అన్ని కూడాను. సో ఇట్ హ్యాస్ అ ఇంపాక్ట్. మేము చూసేది ఏంటంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ చేసిన రీసెర్చ్ వలన ఇండియన్ అగ్రికల్చర్ లో ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నది అది ముఖ్యంగా చూస్తాం. ఇంపాక్ట్ ఫర్ రీసెర్చ్ ఇది చేసిన దాంట్లో క్లియర్ గా కనపడుతుంది ఇంపాక్ట్ ఉన్నదా లేదా అనేది. అందుకని ఏంటంటే ఈయన సెలెక్ట్ చేయడం ఒక క్రైటీరియా కింద అది మేము చూసుకున్నాము. ఆయన 800 పైగా కూడా శిక్షణా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన అన్ని చేశారనమాట. సో ఈ రకంగా ఈజ్ అ వెరీ ఎమినెంట్ సైంటిస్ట్. ఆయన ప్రస్తుతం ఆయన ఐఆర్ఐ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ పనిచేస్తున్నారు. ఐఆర్ఐ అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా నంబర్ 1. ఈరోజు మీడియా మిత్రులను కలిసింది శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి అవార్డుని గ్రహీత గురించి మాట్లాడటం కోసం. ఇది 6 నెలలుగా జరుగుతోంది. ఎలా సెలెక్ట్ చేయాలనేది స్క్రీనింగ్ కమిటీ, సెలక్షన్ కమిటీ అనేది 2 పెట్టాము. సెలక్షన్ కమిటీ అనేది ఎపెక్స్ది. దాంట్లో డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర గారు, ఆయన ఫార్మర్ డీజీ ఐసిఆర్ అండ్ ఆల్సో ఆయన సెక్రటరీ డేర్. ఆయన తర్వాత విజయ్ గుప్తా గారు ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రైజ్ విన్నరు, ఎఫ్ఏఓ సీనియర్ కన్సల్టెంట్. ఆ తర్వాత బాలరవి గారు ఏడీజీ ఐసిఆర్ రిటైర్డ్, అందరూ కూడాను. తర్వాత నేను కూడా ఉన్నాను దాంట్లో. సౌమ్య స్వామినాథన్ గారు, సో ఎంఎస్ స్వామినాథన్ గారి కుమార్తె, ఆవిడ కూడా ఉన్నారు. సో ఇలాగనమాట ఈ పెద్ద కమిటీ పెట్టిన తర్వాత ఉన్న క్యాండిడేట్స్ పరిశీలించి దాంట్లో బెస్ట్ గా ఉన్న ఆయన్ని సెలెక్ట్ చేశాం. ఈ రోజు సెలెక్ట్ అయిన ఆయన శ్రీ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నారు ఢిల్లీలో. ఇది దేశంలోనే అతి ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో అనేక కోర్సులు ఉంటాయి. ఆయన అక్కడ కూడా చాలా 2 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. అంతకుముందు ఆయన ఇక్కడ నారంలో కూడాను డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన చేసిన విశేషమైనటువంటి రీసెర్చ్ అంతా కూడాను సాయిల్ కి సంబంధించింది, క్లైమేట్ కి సంబంధించింది. దాని మూలాన రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు కనుక్కున్నారు. దాన్ని రైతులు ఈ రోజు కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని అంతా కూడా ఈ ప్రైజు 18వ తారీఖు దీని గురించి జరుగుతుంది. ఫంక్షన్ లో అవార్డు ఇస్తారు. దానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు వస్తారు. తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ తెలంగాణ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు. ఆ తర్వాత ఇంకొక ఎంపీ గారు శ్రీ సురేష్ శెట్కర్ గారు కూడా ప్రామిస్ చేశారు వస్తామని. ఈ రకంగా ఫంక్షన్ లో 2 లక్షల రూపాయలు క్యాష్ బహుమతి, ఒక గోల్డ్ మెడాలియన్, ఒక సైటేషన్ కూడా ఆయనకి ఇస్తారు. ప్రదానం చేయబడుతుంది ఆ రోజున అనమాట. దీనంతా కూడా స్పాన్సర్ చేసింది నూజివీడు సీడ్స్ వాళ్ళు. మాకు నూజివీడు వాళ్ళతో 2004 నుంచి కూడా అగ్రిమెంట్ ఉన్నది. వాళ్ళే అన్నిటికీ స్పాన్సర్ చేస్తారు ఈ విషయాన్ని. ఇది క్లుప్తంగా దీని విశేషం.